జూలై 4న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ రానున్నట్లు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గాంధీ భవన్లో జరగనున్న పీఏసీ సమావేశంలో ఖర్గే పాల్గొంటారని తెలిపారు. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఖర్గే హైదరాబాద్కు వస్తున్నారన్నారు. ఇక పీఏసీ సమావేశం తర్వాత ఎల్బీ స్టేడియంలో కార్యకర్తల మీటింగ్లో ఆయన పాల్గొంటారన్నారు. కొండ మురళి వ్యవహారం క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉందన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఓపిక, సహనం, అనుభవం ఉన్న నాయకుడు క్రమశిక్షణ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారన్నారు. క్రమశిక్షణ కమిటీ అన్ని అంశాలను పరిష్కారం చూపిస్తుందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. జూలై 4న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ రానున్నట్లు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గాంధీ భవన్లో జరగనున్న పీఏసీ సమావేశంలో ఖర్గే పాల్గొంటారని తెలిపారు. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఖర్గే హైదరాబాద్కు వస్తున్నారన్నారు. పీఏసీ సమావేశం తర్వాత ఎల్బీ స్టేడియంలో కార్యకర్తల మీటింగ్లో ఆయన పాల్గొంటారన్నారు. కొండ మురళి వ్యవహారం క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉందన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఓపిక, సహనం, అనుభవం ఉన్న నాయకుడు క్రమశిక్షణ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారన్నారు. క్రమశిక్షణ కమిటీ అన్ని అంశాలకు పరిష్కారం చూపిస్తుందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మల్లికార్జున ఖర్గే అటు హైదరాబాద్ కి రావడానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ అందుబాటులో ఉన్నారు. హేమ, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇక దీంతో పాటు ఆయన హైదరాబాద్ వచ్చిన తర్వాత ఖర్గే కార్యకర్తల మీటింగ్ లో కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈ నెల జూలై 4వ తారీఖున ఖర్గే రాష్ట్రానికి రానున్నారు. జూలై 4న ఖర్గే హైదరాబాద్ కి వచ్చిన తర్వాత అనేక మీటింగ్స్ లో కూడా పార్టిసిపేట్ చేయనున్నారు. ప్రధానంగా గాంధీ భవన్ లో ఏర్పాటు చేసినటువంటి పీఏసీ సమావేశంలో పాల్గొంటారు. పీఏసీ సమావేశం అనంతరం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొంటారు. సేమ్ టైం పెద్ద ఎత్తున గాంధీ భవన్ లో ఎగ్జిక్యూటివ్ ఎక్స్టెండెడ్ మీటింగ్ కూడా జరగనుంది. అనంతరం ఉదయం మొత్తం కూడా ఈ షెడ్యూల్ ఉంటుంది. ఆఫ్టర్ లంచ్ తర్వాత 2 గంటల నుంచి 4 గంటల వరకు బ్రేక్ ఉంటుంది. 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి ఓపెన్ మీటింగ్ లో కూడా ఖర్గే పాల్గొంటారు. ఇక దేశవ్యాప్తంగా ఖర్గే పర్యటిస్తున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్ రానున్నారు అంటూ కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. కాసేపటి క్రితమే గాంధీ భవన్ వేదికగా పెద్ద ఎత్తున హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో మీటింగ్ ని ఏర్పాటు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడినటువంటి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా రీసెంట్ డేస్ లో వరంగల్ లో జరిగినటువంటి అంశం తెలిసిందే. కొండ మురళి వరంగల్ లో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలను ఉద్దేశించి హాట్ కామెంట్ చేశారు. ఇందులో భాగంగా వచ్చి వివరణ ఇవ్వాలి అంటూ కూడా నిన్న కొండ మురళి నీటు క్రమశిక్షణ కమిటీ కోరడం జరిగింది. ఇక నిన్న క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చినటువంటి కొండ మురళి దాదాపు 6 పేజీల లెటర్ ని కూడా రాసుకొచ్చారు. మొత్తం వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరిపైన కూడా కంప్లైంట్ రాసుకొచ్చినటువంటి పరిస్థితి. కంప్లైంట్ లో ప్రధానంగా అటు మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నాడు అంటూ కూడా మెన్షన్ చేశారు. ఇదే అంశం పిసిసిని అడిగినటువంటి సమయంలో కొండ మురళి ఇచ్చినటువంటి ఏదైతే లేఖ రూపంలో ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రస్తుతం క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉందని, ఓపిక, సహనం, అనుభవం ఉన్నటువంటి నాయకుడు క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాడని, క్రమశిక్షణ కమిటీ అన్ని అంశాలను కూడా పరిష్కరిస్తుంది అంటూ చెప్పడం జరిగింది. సేమ్ టైం ఏదైతే రీసెంట్ డేస్ లో స్టేట్ వ్యాప్తంగా కొన్ని జిల్లాలో ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా అన్ని క్రమశిక్షణ కమిటీ పర్యవేక్షిస్తూ ఉంది. ఎక్కడ ఎటువంటి తప్పు జరిగినా సరే ఖచ్చితంగా అక్కడైతే పరిష్కారం ఉంటుంది అంటూ కూడా పిసిసి చెప్పడం జరిగింది. అండ్ మోరోవర్ ఈ నెల 4వ తారీఖున ఖర్గే రాష్ట్రానికి రానున్నారు. మొదటిగా పీఏసీ మీటింగ్ లో పీఏసీ కొత్త కమిటీ వేసిన తర్వాత సెకండ్ టైం ఈ మీటింగ్ జరుగుతా ఉంది. మొన్న గాంధీ భవన్ లో మీటింగ్ జరిగినటువంటి సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర పీఏసీ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు, అదేవిధంగా మంత్రివర్గం అంతా కూడా మొన్న వచ్చినటువంటి పరిస్థితి. ఇక జూలై 4వ తారీఖున మరొకసారి ఖర్గే అధ్యక్షత పీఏసీ మీటింగ్ జరగనుంది. పీఏసీ మీటింగ్ అనంతరం ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఉంటుంది. అనంతరం భారీ బహిరంగ మీటింగ్ కూడా ఉండబోతోంది. ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలందరితో కలిపి ఈ మీటింగ్ అయితే కాంగ్రెస్ ఏర్పాటు చేయనుంది. అయితే దేశవ్యాప్తంగా ఇప్పటికే మల్లికార్జున ఖర్గే అన్ని జిల్లాలకి తిరుగుతూ ఉన్నారు, అన్ని రాష్ట్రాలకు తిరుగుతూ ఉన్నారు. తిరిగి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా తెలుసుకుంటూ ఉన్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ రానున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత
మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఊరు నుంచి ఒక్కొక్క నాయకుల్ని పిలిచి ఒక్కొక్క నేతను పిలిచి దాదాపు 17,000 మందితో ఈ మీటింగ్ ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ మీటింగ్ లో పెద్ద ఎత్తున దిశా నిర్దేశం కూడా మల్లికార్జున ఖర్గే చేయనున్నారు. పార్టీని ప్రభుత్వాన్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి, ప్రభుత్వంలో చేయవలసినటువంటి కార్యాచరణ, పార్టీలో ఉండాల్సినటువంటి తీరు, వీటన్నిటికి సంబంధించి దిశా నిర్దేశం చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ హేమ.